తెలంగాణలో జనసేన ఉంటుందని జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదే సమయంలో హైదరాబాద్ శివార్లలో తాను చెరువును కబ్జా చేసినట్టు వచ్చిన ఆరోపణలను పవన్ ఖండించారు. ఒకవేళ కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికే ఇచ్చేస్తానని ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావోత్సవ వేళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన ఒక్క నాయకుడిని కూడా తాను ఒక్క మాట అనలేదని పవన్ స్పష్టం చేశారు. ఎవరిని రెచ్చగొట్టడం తనకు ఇష్టం లేదన్న పవన్ ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్లే గొడవ మొదలైందన్నారు. ఆ విశ్లేషకుడిపై కేసులు పెట్టిన విషయం మొదట్లో తనకు తెలియదన్న పవన్ తెలిసిన తర్వాత వదిలేయాలని చెప్పినట్టు వెల్లడించారు. ఇదే సమయంలో జనసేన పార్టీ తెలంగాణ సహా తెలంగాణ రాజధానిలోని 3 కార్పొరేషన్లలో పోటీ చేసి తీరుతుందని ప్రకటించారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకలేదు. తెలుగుదేశం ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, నాకు తెలియదు. ప్రామిస్గా చెప్తున్నాను. ఇంకా నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వస్తారో కూడా లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన రామచంద్రరావు గారు కూడా మాట్లాడింది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోద్ది, జనసేనకు సంబంధం లేదని చెప్పినప్పుడు నేను మా నాయకులు కూడా ఫ్రీడమ్ ఇస్తాను, మీరు సొంతంగా పోటీ చేసుకుని చెప్తాను. హైదరాబాద్ లో తాను చెరువును ఆక్రమించుకున్నట్టు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను కబ్జా చేసినట్లు తేలితే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఒక చెరువుని కబ్జా చేసామంట, నాకేం పనిలేదా? నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారో నాది వచ్చి ఉంచుతారా? నన్ను ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. తెలంగాణ మొత్తం తిరుగుతానని చెప్పిన పవన్ ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. దశాబ్దాల బెదిరింపులకు చరమగీతం పలుకుతామన్నారు.